Organized by YIP Trust, Lions Club International, District 320E. BBC, మీ నిజమైన సంపద. 21st Century IS. So my name is Srinivas. I'm from Vizianagaram. I'm motivational speaker, trainer, and I'm an entrepreneur. అండ్ ఈ పబ్లిక్ స్పీకింగ్ ఇస్తుందంత ఇప్పటివరకు ఆల్మోస్ట్ 250 పైగా గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్లో ఏపీ తెలంగాణలో చెప్పడం జరిగింది. అండ్ ఇదంతా చేస్తుంది నేను ప్యాషన్ కోసం చేస్తున్నాను. ఇదంతా నేర్చుకున్నది ఇక్కడి నుంచే. ఇలాగే ఒక ఇంపాక్ట్ క్లాస్గా హైదరాబాద్లో ఒక ఇంపాక్ట్ క్లాస్ అటెండ్ అయ్యి లాస్ట్ సీట్లో కూర్చొని 2 days క్లాస్ విన్న తర్వాత మీకు ఫస్ట్లో ఒక మాట చెప్పారు, ఒక 50 మంది వరకు నేర్పిస్తామని చెప్పేసి. సో ఇలా అక్కడ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఈ 1 yearలో ఐ గాట్ అవుట్ స్టాండింగ్ పబ్లిక్ స్పీకర్ ఫ్రమ్ ద JCA ఇంటర్నేషనల్. ఆఫ్టర్ దట్ ఎంటర్ప్రెన్యూర్ అని చెప్పాను కదా. వాట్ యాక్చువల్లీ ఎంటర్ప్రెన్యూర్స్ ఏం చేస్తారు? వీళ్ళు జాబ్స్ అడగరు, జాబ్స్ ఇస్తారు. అవునా కదా? సో ఇలా ఒక మైండ్ సెట్ని క్రియేట్ చేసింది ఎక్కడంటే, ఫస్ట్ థింగ్ నాకు ఈ మైండ్ సెట్ క్రియేట్ చేసింది గంపా నాగేశ్వరరావు గారు. నేను MBA క్రియేట్ చేసిన తర్వాత నేను ఇలాగే జాబ్స్ కోసం ఎత్తుతున్నా. ఎలాగైనా జాబ్ కొట్టాలని చెప్పేసి. ఎందుకంటే నేను వచ్చే బ్యాక్గ్రౌండ్ అలాంటిది. ఆఫ్టర్ దట్ వన్స్ సార్ చెప్పిన తర్వాత నాకు వచ్చిన మైండ్ ఒకే ఒక థాట్ ఏంటంటే, నేను కూడా ఇలా జాబ్స్ ఇచ్చే పొజిషన్కి వెళ్ళాలి అని చెప్పేసి. సో బేసికల్గా ఈ ఎంటర్ప్రెన్యూర్కి లీడర్స్కి డిఫరెన్స్ ఉంటుంది. అవునా కదా? లీడర్షిప్ వేరు, ఎంటర్ప్రెన్యూర్షిప్ వేరు. మనకి యాటిట్యూడ్ కానీ, బిలీఫ్ కానీ, కమిట్మెంట్ కానీ, క్యారెక్టర్ కానీ, ఇవన్నీ ఒక లీడర్షిప్ గురించి చెప్తారు. అవునా కదా? వీటితో పాటు ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్కి ఇంకొకటి కూడా ఉండాలి. ఏంటి ఉండాలి? దట్ ఈజ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎక్కడి నుంచి మొదలవుతుందంటే, ఫస్ట్ మనం బేసికల్గా చూసుకున్న ఇక్కడ కూడా మల్లేశం అని నల్గొండలో ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉన్నారు. అవునా కాదా? అండ్ లైక్ దట్ రెడ్ బస్ 24 years ఓల్డ్ ఒక గాయ్, హీజ్ ఆల్సో ఎంటర్ప్రెన్యూర్. ఓయో కూడా అంతే సేమ్. వీళ్ళందరూ ఏం చేశారంటే, యాక్చువల్గా ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కావాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఒక నీడ్ని కనిపెట్టాలి. వీళ్ళందరూ కూడా ఒక రెడ్ బస్ అనే ఒక సంస్థ ఎలా మొదలైందంటే, ఒక 24 years బీటెక్ గ్రాడ్యుయేట్ బస్ కోసం సెట్ చేస్తుంటే బస్సు దొరకకపోతే అక్కడున్న ఒక నీడ్ని కనిపెట్టి ఇలా బస్ కోసం ఇబ్బంది పడకుండా ఒక ఆన్లైన్లో ఒక రెడ్ బస్ అనే యాప్ క్రియేట్ చేసేసి ఆ ప్రాబ్లమ్కి సాల్వ్ చేశారు. ఇన్ ద సేమ్ వే ఓయో రూమ్స్ కూడా సేమ్. సో ఇలాగే నేను ఎంటర్ప్రెన్యూర్షిప్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇక్కడ ఫస్ట్ నీడ్ కనుక్కున్నా. ఈ నీడ్ అనేది మనకు ఎలా తెలుస్తుందంటే, ఫస్ట్ మన సొసైటీలోకి వెళ్ళి ఎక్స్ప్లోర్ అవ్వాలి. ఎక్కడైతే మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటుందో అక్కడే నీడ్ ఉంటుంది. అవునా కాదా? సో ఫస్ట్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ దట్, టేక్ దట్ నీడ్ అండ్ వర్క్ ఆన్ దట్. అక్కడ నీడ్ కోసం వర్క్ చేస్తున్న ప్రాసెస్లో మనకి ఏంటంటే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనే ప్రాసెస్ అనేది అక్కడ మొదలవుతుంది. మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ఎక్కువ ఇప్పుడున్న జనరేషన్లో మనకున్న ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎక్కడ మారుతుందంటే, సేమ్ అదే మొబైల్ చూసి నేను ఆ నీడ్ కనిపెట్టుకొని నా యొక్క ఓన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది స్టార్ట్ చేశాను. బట్ మోస్ట్ ఆఫ్ ద యూత్ వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ అదే మొబైల్ పట్టుకొని మనం ఏం చేస్తున్నాం అంటే, ఏది టిక్టాక్ పబ్జీ పట్టుకుని టైం పాస్ చేస్తున్నాం. ఇన్ ద సేమ్ పాత్ హౌ ఐ ఆమ్ యూటిలైజ్డ్ మై వే ఈజ్ ఆ యొక్క నీడ్ కనిపెట్టుకొని ఐ క్రియేటెడ్ వన్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి జయా సూట్స్ అని ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేశాను. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఒక 20 to 25 members టైలర్స్తో వర్కౌట్ చేస్తూ ఈ ఆర్గనైజేషన్ బిల్డ్ చేసుకొని నేను ఇప్పటివరకు సక్సెస్ఫుల్గా రన్ అవ్వడం జరిగింది. నేను చేసే సింపుల్ థింగ్ ఏంటంటే, ఈ యొక్క యాటిట్యూడ్ బిహేవియర్ అనేది ఇప్పటివరకు మనకి 2 days మనకి ఇవే నేర్పిస్తున్నారు. మన దగ్గర యాటిట్యూడ్ ఎలా ఉండాలి, క్యారెక్టర్ ఎలా ఉండాలి, డెడికేషన్ ఎలా ఉండాలి, బిలీఫ్ ఉండాలి, ఎలా ఉండాలి. బట్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనం బయటకి ఏం చేస్తున్నాం దీన్ని యాక్షన్లో పెట్టట్లే. అవునా కదా? ఎవరైతే ఇలా యాక్షన్లో పెట్టడానికి బయటకు వస్తారో దెన్ యూ కెన్ గెట్ దట్ థాట్. ఒక ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలనే థాట్ నీలో మైండ్ వస్తుంది. ఆ నీడ్ కనిపెట్టుకుని మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎప్పుడైతే మొదలు పెడతామో దెన్ యూ కెన్ బికమ్ అన్ ఎంటర్ప్రెన్యూర్. సో దిస్ ఈజ్ 21st century. ఇక్కడ రెండు ఆప్షన్లు మనకి. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ గెట్ సెలెక్టెడ్ బై యువర్ స్కిల్స్ ఆర్ టాలెంట్. సెకండ్ ఆప్షన్ ఈజ్ బీ అన్ ఎంటర్ప్రెన్యూర్. ఈ గెట్ సెలెక్టెడ్ బై యువర్ స్కిల్స్ అండ్ టాలెంట్ అంటే, మన దగ్గర స్కిల్స్ అండ్ టాలెంట్ ఉంటే వేరే వాళ్ళు పిల్లం. లెట్ మీ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు కోహ్లీ, ధోని ఉన్నారు. వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి జాబ్ ఇవ్వని అడగరు. ఎందుకంటే వీళ్ళ స్కిల్స్ అండ్ టాలెంట్ ఉన్నాయి కాబట్టి, వీళ్ళది ప్రొఫెషన్ కాబట్టి వీళ్ళని వేరే వాళ్ళు పిలుస్తారు. లైక్ ఏఆర్ రెహమాన్, వీళ్ళ దగ్గర స్కిల్స్ అండ్ టాలెంట్ ఉంది కాబట్టి వేరే వాళ్ళు పిలుస్తారు. సపోజ్ మనం తీసుకున్న హీరోస్ కూడా అంతే సేమ్. ఇది ఫస్ట్ ఆప్షన్. అంటే మన దగ్గర ఉన్న స్కిల్స్ అండ్ టాలెంట్స్ ఎవరైనా సరే మనల్ని పిలవడం ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏంటంటే బీ అన్ ఎంటర్ప్రెన్యూర్. మనకంటూ మన ఓన్ ఆర్గనైజేషన్ బిల్డ్ చేసుకోవడం. వీ హ్యావ్ ఓన్లీ 2 options ఇన్ దిస్ 21st century.
ఇది కాకుండా థర్డ్ ఆప్షన్కి వెళ్తే మాత్రం ఇది ఎలా ఉంటుందంటే మన టాలెంట్ని మనం వాడుకోకపోతే వేరే వాళ్ళు వచ్చి మన టాలెంట్ని వాడుకుంటారు. సో it's time for us to change ourselves first and to change our nation next. Thank you so much for giving me such a wonderful opportunity. My name is Srinivas and my organization name is Jaya Suits. మేము ఏం చేస్తుంటానంటే నేను ఇటువంటి సూట్స్ అనేవి మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటాం. డిఫరెంట్ కాలేజెస్కి బిజినెస్ స్కూల్స్కి మనం మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తుంటాం సూట్స్ అనేవి. అండ్ మై కాంటాక్ట్ నెంబర్ ఈజ్ 9703832038. మై నేమ్ ఈజ్ శ్రీనివాస్ సోను. 9703832038. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. నోట్ చేసుకుంటున్నారండి. भारत माता के, भारत माता के, भारत युवा शक्ति के.